బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. సార్ రెండు అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు. అనిల్ రావిపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. సార్. దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వశ్చన్. మీరు ఓపెన్ అవ్వాలి. ఆ. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ రెండు కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినాయి, స్టార్డమ్ తీసుకొచ్చినాయి. అండ్ సిద్ధు క్యారెక్టర్తో మంచి అనుబంధం కూడా ఉంది, సిద్ధు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ మురళీధర్ గౌడ్కి రియల్ లైఫ్లో అలా ఉండే పిల్లలంటే, అంటే ఆ టిల్లు లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట, చాలా కోపం అంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడంటే చిరాకంట. నేను అంటే సినిమా ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను, కానీ నన్ను సొసైటీ పరంగా చెప్పండి, బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే, అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే. అంతేగా సార్, ఉమ్, అది వాస్తవమే. ఉమ్, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి, ఉమ్, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి, పూజ్యభావం ఉండాలి, తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. ఉమ్, కదా, అల్లరి చిల్లరగా బ్రతికితే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఉమ్, వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడు, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఉమ్, ఇవి సరి అయినటువంటి అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్. ఇది ఒక వాక్యంతోనో ఒక మాట, కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదు ఇది. ఇలా ఇప్పుడు మీకు నాకు నిన్న ఒక అంటే ఎంత తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పడానికి, చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఉమ్, ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12 to 15 ఉంటుంది, 12-15 సంవత్సరాల వయసు ఉంటుంది. రీల్ తీసుకోవడం కోసము ఉమ్, రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఎట్లుంటాయి కదా, అడ్డంగా ఉంటాయి కదా, అవి వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత, జీవితం ఎంత. పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు, ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది, ఉమ్, ట్రైన్ హారన్ వినగా రేయ్ ట్రైన్ వస్తున్నది అని చెప్పేసి అన్నాడు, పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది, 30-40 బోగీలు పోయింది. ఉమ్, లేచివాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా, మూర్ఖత్వం అందామా, అజ్ఞానం అందామా, పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి, వాళ్ళ మీద వాళ్ళకి నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం, దాని విలువ అర్థం కావట్లేదు. మీరు అదే మీరు ఇద్దరు బిడ్డలకు తండ్రి కాబట్టి మీకు ఉమ్, కడుపు మండిపోయి ఉంటుంది ఆ, అది చూడండి. పిల్లలు ఇప్పుడు నా మనవాళ్ళకి నేనేం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా సార్. ఆ, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనవాళ్ళకి మనవరాలకి నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. ఉమ్, నేనే చెప్పలేకపోతాను, ఇంకా మనం మందికి ఏం చెప్తాం సార్, ఇతరులకి ఏం చెప్తాం, సమాజానికి ఏం చెప్తాం, ఉమ్, నా ఇంట్లో నేనే చెప్పుకోలేకపోతున్నాను. అట్లా మారిపోయేది పరిస్థితి. ఏమంటే ఏందో, ఎందుకు వచ్చిన గొడవ. ఉమ్, ఇప్పుడు మంచి జరగదు ఎట్లాగూ, ఈ సమాజంలో మంచి అనేది లేనే లేదు, మంచి జరగదు కూడా. మనం మొత్తం కుళ్ళులో బతుకుతున్నాం, సార్. దారుణమైన కుళ్ళులో బతుకుతున్నాం. ఇంకా దీన్ని ఉద్ధరించడం అనేది అసంభవం. ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా కలుషితమైన వాటిలో మనం ఎలా గడపాలన్నది నేర్చుకోవాల్సిందే తప్ప దీన్ని ఏదో కడుగుదాము శుద్ధి చేద్దాము అనుకోవడం మాత్రం అయ్యే పని కాదు. ఈ మధ్యకాలంలో నేను కాసల శ్యామ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేయడమే కాదు, వారితో ఒక సుదీర్ఘంగా వారి ఇంట్లోనే కొంత సమయం గడిపి వారి ద్వారా 4 పాటలు పాడించుకొని విని, ఆయన సాహిత్యం కొంచెం అదే ఒక సంబరం లాగా ఉండింది ఆ ఒక్క పూట. ఎందుకంటే కవి ముందు కూర్చుంటే ఆనందం వేరు కదా. అంతే కదా, మీరు కూడా కవి కాబట్టి, రచయిత కాబట్టి. సో ఆయన బలం సినిమా గురించి, ఆ ప్రయాణం గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే, సినిమా చేసినంతసేపు వాళ్ళంతా ఏడ్చారంట. కాసల శ్యామ్ గారు, వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన అదంతా చెప్తుంటే నేను ఏడ్చేశాను బలగం గురించి. మీ జీవితంలో బలగం పాత్ర, అంటే ఆ బలగం సినిమా ఎలా చూస్తారు మీ జీవితంలో? నేను మామూలుగా ఒక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచనతో చేశాను తప్ప ఉమ్, ప్రత్యేకమైనటువంటి దాని మీద నాకేం లేదు సార్. ఉమ్, ప్రత్యేకమైనటువంటి ఆ, ఆలోచన ఏం లేదు. నాకు డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది, మీరు ఈ విధంగానే చేయాలి అని చెప్పారు. ఆయన ఆ, సూచన మేరకు నేను ఆయనను సంతృప్తిపరిచే విధంగా చేశాను. ఉమ్, దాని రిజల్ట్స్ మీరు చూస్తున్నారు, కానీ నేను నా వర్క్ మాత్రమే నేను చేశాను సార్. నాలో ఎలాంటి ఫీల్ లేదు. ఉమ్.
అంటే అంత పెద్ద హిట్ అవుద్దని గాని ముందు ఊహించడం గాని అలాంటివి ఏం జరగలేదు. మేము 2 అనుకున్నాం సార్. ఆ! కనెక్ట్ అవ్వకపోతే 0, హ్మ్. కనెక్ట్ అయితే ఆపడం కష్టం అనుకున్నాం. సార్. కనెక్ట్ అయింది. హ్మ్. ముఖ్యంగా ఆ పాట క్లైమాక్స్ ఆ పాట అంటే అందరం అనుకోలేదు సార్. ఇది కలిసి ఒక దగ్గర కూర్చొని అనుకున్నది కాదు. హ్మ్. ఎవరి నా అభిప్రాయం నేను మనసులో అనుకున్నా. అదే. హ్మ్. అట్లా. ఆ పాట షూట్ చేసేటప్పుడు క్లైమాక్స్ పాట ఉంటది కదా సార్! అదే సినిమాని నిలబెట్టింది చాలా వరకు. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు ఏదన్నా మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ గాని ఏం ఏమన్నా జరగలేదు ఏం సార్. జరగలేదు. అది 3, 4 రోజులు షూట్ చేసాము. ఆ! అప్పుడో బిట్టు అక్కడ వాళ్ళని, ఇక్కడ వీళ్ళని హ్మ్. అదంతా పీసులుగా జరిగింది కాబట్టి హ్మ్. మేము కాకపోతే నాకు ఆ కొమరయ్య, కొమరమ్మ వాళ్ళిద్దరు హ్మ్. భార్యాభర్తలు. హ్మ్. కొమరయ్య చనిపోయాడు ఈ మధ్య. ఆ కొమరయ్య, కొమరమ్మ పాడుతున్న పాట వాళ్ళు కష్టపడుతున్న తీరు ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ అనేది కొత్త కదా! సార్. వాళ్ళు మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ దూరంలో వాళ్ళు. అవును. కానీ ఇక్కడ పాడిందే పాడి, చెప్పిందే చెప్పి, చూసిందే చూసి దగ్గరికెళ్ళి అది కాదని మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇవన్నీ ఇంకో టేక్ అని ఆ! వాళ్ళకి ఎంత కొత్త. ఇవన్నీ నేను సామాన్యంగా ఎవరికీ ఆహ్, ఆయాచితంగా డబ్బులివ్వను నేను. హ్మ్. కానీ నాకెందుకో కొమరమ్మకి ఇవ్వాలనిపించింది ఆ రోజున. షూటింగ్ అయిపోయిన వెంటనే కొంత డబ్బిచ్చా. సార్. మీ సొంత డబ్బులు. ఆ! ఆ! ఆమె సంతోషపడింది. ఆ! అది నాకు అంటే ఆమె బాగా కష్టపడ్డది అన్న. కానీ వాళ్ళు అక్కడ పాడిన దానికన్నా గూడా ఇక్కడ స్టూడియోలోకొచ్చేసి దాన్ని రికార్డింగ్ చేసేటప్పుడు వాడిన కష్టం చాలా బాగుందని నాకు తర్వాత తెలిసింది. సార్. 3 రోజులు, 2 రోజులు రికార్డ్ చేసినట్టున్నారు. హ్మ్. అంటే రాజా గారు కొన్ని కాలం కలిసొస్తే, పరిస్థితులు అనుకూలిస్తే, దైవం అనుకూలిస్తే, కొన్ని ఎలిమెంట్స్ కలుస్తాయి సార్ అట్లా. హ్మ్. అలాగా బలగం అనుకున్నది వేరు, అది రూపుదిద్దుకున్నది వేరు. ఆటోమేటిక్‌గా అలా జరిగిపోయింది. దాని దాని పిండి వేరు, హ్మ్. ఆ తర్వాత మారిన ఆకారం వేరు. రొట్టె వేరు. పిండి అదే. ఆ! సరే మనం ఏదో చపాతీయో, పుల్కానో, పరోటానో ఏదో అనుకున్నాం గానీ అది ఒక మంచి తీపి పదార్థం అయింది. పరమాన్నం అయిపోయింది. అది నా భావన. సార్. అయితే వేణు గారు ఇప్పుడు ఎల్లమ్మ తీస్తున్నారు. సో, మీకు కాల్ రాలేదా? ఎల్లమ్మలో బహుశా నేను లేననుకుంటా. ఎందుకంటే మా తమ్ముడు సరి అయినటువంటి క్యారెక్టర్ ఉంటేనే ఆ క్యారెక్టర్‌కి సరైనటువంటి ఆర్టిస్ట్ కావాలనుకుంటేనే పిలుస్తారు. హ్మ్. ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తున్నది ఇప్పటికి కూడా. హ్మ్. ఇప్పటికి కూడా. అంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది. హ్మ్. నాకు తెలిసిన వరకు. నేను తమ్ముడిని కలవలేదు సార్. మీకో విషయం చెప్తాను. నా దగ్గర అంటే నా స్వభావం సార్ అది. అది మైనస్సు, పెద్ద మైనస్సు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారిని నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిసాను. అవునా? అది కూడా ఒక షోలో కలిసాను. అంటే మీకై మీరు కలవాలని ఎళ్లి కలిసింది కాదు. కాదు. అది చాలా మంది వెళ్తారు, కలుస్తారు, అవును. చేస్తారు. కానీ నాకు అది వెళ్ళటము నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తది. నా హ్మ్. మనసుకి. హ్మ్. నా ఎళ్లి మనసులో ఉన్నారు వాళ్ళు. ఎళ్లి కలవకపోతే వాళ్ళకి గుర్తుండాలి కదా మనం. అంటే నేను వీక్లీ సార్‌కి వాట్సాప్‌లో టచ్‌లో ఉంటాను. హ్మ్. మా తమ్ముడిని కూడా కలవలేదు నేను. వేణుని కూడా కలవలేదు. హ్మ్. 'బలగం' సినిమా సక్సెస్ మీట్‌లు 1, 2 జరిగినాయి. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళు మల్లెమాల వాళ్ళు పిలిస్తే హ్మ్. వెళ్ళాను. వెళ్తే తమ్ముడు కనిపించాడక్కడ. అది తప్ప హ్మ్. నేను మళ్ళీ ఇంతవరకు కలవలేదు వేణుని. అది కూడా ఒక మైనస్ అవుతుందేమో. మైనస్ అవుతదేమో గానీ సార్ నేను దాన్ని మార్చుకోలేకపోతున్నా సార్. మనసుంటుంది నాకు వాళ్ళని కలవాలని గానీ డిస్టర్బ్ అవుతారేమో అని ఒక బాధ కలుగుతది సార్ అంతే. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఎందుకంటే చెప్పాను కదా! నేను జీవితంలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు వీళ్ళు. అటువంటి వాళ్ళని నేనెట్లా మర్చిపోతాను గానీ, కలవకూడదని కాదు, వెళ్లి కలవటం ఏమో ఎందుకులే మళ్ళా వాళ్ళేమనుకుంటారో అని అనిపిస్తది. అంతే తప్ప వేరే కాదు సార్. అయితే మీ మొత్తం కెరీర్ చూసుకుంటే హ్మ్. 'భగవంత్ కేసరి' అంటే మీరిందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనిద్దరం మాట్లాడుకుంటా కూడా అనుకున్నాం. ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని చెప్పేసి. 'భగవంత్ కేసరి' మీ లైఫ్‌లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో, అనిల్ రావిపూర్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. అదే చెప్పిన కదా! అన్ దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలీదు గానీ, మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాలొచ్చింది. మీరు అడగలేదా లేదు ఎప్పుడు? సార్. ఆ! లేదు సార్. ఆ! లేదు. లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్లి వాళ్ళు చెప్పిన డేట్‌లో ఆ! నేను మా ఊర్లో ఉన్నాను. హ్మ్.
మా ఊర్లో మా చెల్లెలు, నేను, నా మిసెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. నాకు కాలొచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందండి పలానా తారీఖుల్లో" అన్నారు. షూటింగ్ ఉంటుందని ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చని అనుకున్నాను. హ్మ్. ఖాళీగా ఉన్నారంటే, "ఉన్నాను సార్" అన్నాను. "ఇది బాలకృష్ణ గారి సినిమా అండి" అన్నాడు. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు. "అరే, సో, ముందు ఏం చెప్పలేదు. చెప్పలేదు." ఆ! "సరే సార్" అన్నారు. ఆ డేట్‌కి వచ్చేసాను. నేను క్యారవాన్‌లోకి వెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని గానీ, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని గానీ, జాతీయ స్థాయి వ్యక్తినని గానీ, నాకేం తెలీదు సార్, అసలు క్యారెక్టర్ తెలీదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు హ్మ్. ఎదురొచ్చారు.